ప్రకృతి అంటేనే మన జీవితంలో అద్భుతమైన విస్మయాలను నింపే అపూర్వమైన ప్రపంచం. పచ్చని కొండలు నుండి లోతైన సముద్రాల వరకు ప్రకృతి ఎన్నో రహస్యాలను దాచుకొని ఉంది. వాటిలో కొన్ని అద్భుతాలు మీ ముందుకు. 1. స్లోత్ జీవుల శరీర ఉష్ణోగ్రత మారుతుంది. స్లోత్ జీవుల శరీర ఉష్ణోగ్రత 74 డిగ్రీల ఫారెన్హీట్ నుండి 92 డిగ్రీల ఫారెన్హీట్ వరకు మారగలదు. ఇతర క్షీరదాలతో పోలిస్తే ఇది చాలా అసాధారణం. స్లోత్లు తమ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోవడంలో తక్కువ సామర్థ్యం కలిగి ఉంటాయి. అందుకే వాటి చలన వేగం తక్కువగా ఉంటుంది మరియు శక్తిని ఆదా చేసుకుంటాయి. ఈ అనుకూలన వల్ల వాటి శరీర ఉష్ణోగ్రత అధికంగా మారినప్పుడు విశ్రాంతి తీసుకుంటాయి, చల్లగా ఉన్నప్పుడు ఎండలో ఉంటాయి. స్లోత్లు రోజులో 15 నుంచి 20 వరకు గంటలు నిద్రపోతాయి మరియు వాటి మెల్లలో 3 నుండి 5 వరకు అధికంగా కశేరుకలు ఉంటాయి. ఇది వాటికి 270 డిగ్రీల వరకు తలను తిప్పుకోవడానికి సహాయపడుతుంది. అవి అమెజాన్ అడవుల్లో సుమారు 20 నుంచి 30 వరకు సంవత్సరాలు జీవిస్తాయి. 2 చెట్ల మధ్య రహస్య సంభాషణలు. చెట్లు ఒకదానికొకటి మాట్లాడుకుంటాయి మరియు వాస్తవానికి సమాచారాన్ని పంచుకుంటాయి. దీనిని వుడ్ వైడ్ వెబ్ అని పిలుస్తారు. చెట్లు తమ వేర్ల ద్వారా మైకోరైజల్ ఫంగస్ నెట్వర్క్ను ఉపయోగించి రసాయనాలు మరియు పోషకాలను మార్పిడి చేసుకుంటాయి. పెద్ద పాత చెట్లు మదర్ ట్రీస్ లేదా హబ్ ట్రీస్ గా పనిచేస్తాయి. అవి అడవి అంతటా సమాచారాన్ని పంపుతాయి. కీటకాలు లేదా జంతువులు దాడి చేసినప్పుడు చెట్లు హెచ్చరిక రసాయనాలను విడుదల చేస్తాయి. తద్వారా సమీపంలోని చెట్లు తమను తాము రక్షించుకోవడానికి రక్షణ రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ నెట్వర్క్ వల్ల అడవిలోని చిన్న మొక్కలు పెద్ద చెట్ల నుండి పోషకాలను స్వీకరిస్తాయి. తద్వారా అడవి సహజ సంరక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. 3 బంగారు రంగు సరస్సులు. దక్షిణ ఆస్ట్రేలియాలోని కుగానుప్ సెయింట్ సరస్సులు బంగారు పసుపు రంగును కలిగి ఉంటాయి. ఇది పరిసర ప్రాంతంలోని యూకలిప్టస్ చెట్ల ఆకులు మరియు బెరడు నుండి విడుదలయ్యే ప్రత్యేక టానిన్ల వల్ల జరుగుతుంది. ఈ టానిన్లు నీటిలో కలిసి టీ లాంటి ద్రావణాన్ని ఏర్పరుస్తాయి. ఈ సరస్సుల్లో నీరు సుమారు pH 4.0 కలిగి ఉంటుంది, అంటే చాలా ఆమ్లీయంగా ఉంటుంది. అయినప్పటికీ ఈ నీటిలో చేపలు మరియు కొన్ని ప్రత్యేక క్రస్టేషియన్లు జీవించగలవు. సూర్యకాంతి పడినప్పుడు ఈ సరస్సులు అందమైన బంగారు కాంతిని ప్రసరిస్తాయి. ఇది పర్యాటకులకు ఆకర్షణీయమైన ప్రదేశంగా మారింది. ఇలాంటి రంగు సరస్సులు ప్రపంచంలో మరికొన్ని ప్రదేశాలలో కూడా కనిపిస్తాయి, అయితే వాటి రంగు వేర్వేరు ఖనిజాలు లేదా బాక్టీరియా వల్ల వస్తుంది. 4 మనిషి కంటే ఎక్కువ కాలం జీవించే జీవులు. కొన్ని సముద్ర జీవులు మానవుల కంటే ఎంతో ఎక్కువ కాలం జీవిస్తాయి. ఉదాహరణకు గ్రీన్లాండ్ షార్క్లు 400 సంవత్సరాల వరకు జీవించగలవు. అవి చాలా నెమ్మదిగా పెరుగుతాయి, సంవత్సరానికి కేవలం 1 సెంటీమీటర్ మాత్రమే. వీటి జన్యువులలో సైటోకైన్ అను ఒక రకమైన ప్రోటీన్ ఉంటుంది. ఇది వాటి DNA పునరుత్పత్తిని రక్షించి వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదింపచేస్తుంది. మరో ఉదాహరణ ఆర్క్టిక్ క్లామ్. ఇది 500 సంవత్సరాలకు పైగా జీవించగలదు. ఈ క్లామ్లు చాలా నెమ్మదిగా శక్తిని ఉపయోగిస్తాయి మరియు వాటి కణాలు చాలా నెమ్మదిగా విభజించబడతాయి. వాటి షెల్లపై ఉండే వలయాలను లెక్కించడం ద్వారా శాస్త్రవేత్తలు వాటి వయస్సును కనుగొంటారు, చెట్ల వయస్సును వలయాల ద్వారా లెక్కించినట్లుగానే. 5 జెల్లీఫిష్ అమరత్వం. టబిటోప్సిస్ దొహెని అనే జెల్లీఫిష్ జాతి బయాలజికల్ అమరత్వాన్ని కలిగి ఉంది. ఈ అసాధారణ జీవి వృద్ధాప్యానికి చేరుకున్న తర్వాత లేదా ప్రమాదంలో గాయపడినప్పుడు తన జీవిత చక్రాన్ని తిరగవేయగలదు. ఇది వయోజన దశ నుండి తిరిగి పాలిప్ శిశు దశకు మారుతుంది, తరువాత మళ్లీ తన జీవిత చక్రాన్ని ప్రారంభిస్తుంది. ఈ ప్రక్రియను ట్రాన్స్డిఫరెన్షియేషన్ అంటారు. ఇందులో కణాలు ఒక రకంగా మారి మరో రకంగా తిరిగా అభివృద్ధి చెందుతాయి. సైద్ధాంతికంగా ఈ జెల్లీఫిష్ అనంతకాలం జీవించగలదు, కానీ ప్రకృతిలో వాటి శత్రువులు మరియు వ్యాధులు వాటిని సాధారణంగా చంపేస్తాయి. శాస్త్రవేత్తలు దీని జీవరసాయన శాస్త్రాన్ని అధ్యయనం చేస్తున్నారు. మానవ కణాల పునరుజ్జీవనం మరియు వృద్ధాప్య నిరోధక చికిత్సలపై అవగాహన పెంచుకోవడానికి. 6 గాలిలో విద్యుత్తును పట్టుకునే చెట్లు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే చెట్లు గాలిలో ఉన్న విద్యుదయస్కాంత శక్తిని పట్టుకోగలవు. పొడవైన చెట్లు వాటి ఆకులలో ఉండే చిన్న రంధ్రాల ద్వారా వాతావరణంలోని నెగటివ్ ఆయాన్లను పీల్చుకుంటాయి. ఈ ఆయాన్లు చెట్టు యొక్క కాండం గుండా భూమిలోకి ప్రవహిస్తాయి. దీనిని కరోనా కరెంట్ అంటారు. ఒక పెద్ద చెట్టు సగటున 2000 వోల్ట్ల విద్యుత్ పొటెన్షియల్ను సృష్టిస్తుంది మరియు సంవత్సరానికి సుమారు 10 వాట్ల శక్తిని భూమికి బదిలీ చేస్తుంది. మేఘగర్జనలు, మెరుపులతో కూడిన తుఫానుల సమయంలో ఈ ప్రక్రియ మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగానే మెరుపులు తరచుగా పొడవైన చెట్లను తాకుతాయి.
శాస్త్రవేత్తలు ఈ దృగ్విషయాన్ని అధ్యయనం చేస్తున్నారు. దీనిని ట్రీ బేస్డ్ ఎనర్జీ హార్వెస్టింగ్ అని పిలుస్తారు. 7. చీకటిలో ప్రకాశించే జీవులు. బయోలుమినెసెన్స్ అనేది కొన్ని జీవులు స్వాభావికంగా కాంతిని ఉత్పత్తి చేసే సామర్థ్యం. దాదాపు 80% సముద్ర జీవులు బయోలుమినెసెన్స్ను ప్రదర్శిస్తాయి. దీనికి కారణం లూసిఫెరిన్ అనే రసాయనం లూసిఫెరేస్ అనే ఎంజైమ్తో చర్య చేసినప్పుడు శక్తి విడుదల కాంతి రూపంలో జరుగుతుంది. భూమిపైన ఫైర్ఫ్లైస్ మరియు కొన్ని తేలికపాటి పుట్టలు గ్లోవర్మ్స్ ఈ విధంగా ప్రకాశిస్తాయి. ఇటీవల శాస్త్రవేత్తలు కొన్ని పక్షులు కూడా ఈ సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని కనుగొన్నారు. పవాకలిలో దొరికే కొన్ని నాయిడ్జార్ పక్షులు తమ ఈకల నుండి కాంతిని విడుదల చేస్తాయి. ఈ బయోలుమినెసెన్స్ సాధారణంగా మేటింగ్ సిగ్నల్స్, శత్రువులను భయపెట్టడం లేదా వేటాడటానికి ఉపయోగపడుతుంది. 8. నిద్రలేని జీవులు. బల్లుల్లో కొన్ని రకాలు నిద్రపోవు. బల్లులు రెప్పలేని కళ్ళు కలిగి ఉంటాయి. వాటిని మూయలేవు. అందుకని బయటి ప్రపంచాన్ని నిరంతరం గమనిస్తాయి. ఇవి మెదడు యొక్క చిన్న భాగాలను నిద్రపోనివ్వడం ద్వారా విశ్రాంతి తీసుకుంటాయి, పూర్తిగా నిద్రపోకుండా. అలాగే అంటార్కిటిక్లోని కిల్క్రిల్ అనే చిన్న శ్రింప్ వంటి ప్రాణులు 10 నుండి 30 రోజుల వరకు నిద్రపోకుండా ఉండగలవు. మరొక ఉదాహరణ బల్లిస్టా బాస్. ఇది 2 సంవత్సరాల వరకు నిద్రపోకుండా ఈదగలదు. ఈ జీవుల మెదడులు మరియు జీవక్రియలు నిద్ర అవసరం లేకుండా పనిచేసేలా అనుకూలమయ్యాయి. శాస్త్రవేత్తలు వీటిని అధ్యయనం చేస్తున్నారు, నిద్ర సమస్యలకు చికిత్సలను కనుగొనడానికి. 9. సూక్ష్మదర్శిని మేఘాలు. ప్రతి మేఘం ప్రధానంగా నీటి బిందువులు మరియు మంచు స్ఫటికాలతో నిర్మించబడినప్పటికీ అవి కూడా సూక్ష్మదర్శిని ఎకోసిస్టమ్లుగా పనిచేస్తాయి. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం సగటు మేఘంలో ప్రతి లీటర్ నీటిలో సుమారు 100 మిలియన్ బాక్టీరియా కణాలు ఉంటాయి. ఈ బాక్టీరియా గాలిలో ఎత్తుకు వెళ్లి మేఘాలలో నివసిస్తాయి. ఇవి బయోఏరోసోల్స్ అని పిలువబడతాయి. ఆశ్చర్యకరంగా ఈ సూక్ష్మజీవులు వర్షం కురిసే ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తాయి. ప్రత్యేకించి ప్సెడోమోనస్ సిరింజి అనే బాక్టీరియా ఐస్ న్యూక్లియేషన్ ప్రోటీన్ ను విడుదల చేస్తుంది. ఇది మంచు స్ఫటికాలు ఏర్పడటానికి మరియు వర్షం కురవడానికి సహాయపడుతుంది. వాస్తవానికి ఈ బాక్టీరియా లేకుండా చాలా మేఘాలు వర్షంగా మారవు. 10. ఆకుల నడక. నిదానంగా తీసిన వీడియోలలో ఆకులు నడుస్తున్నట్లు కనిపిస్తాయి. ఆకులు తమ స్టోమాటా అనే చిన్న రంధ్రాలను తెరిచి మూసినప్పుడు వాటి పెరుగుదలలో చిన్న మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పుల వల్ల ఆకులు నెమ్మదిగా కదులుతాయి. ఈ కదలిక ప్రతిరోజు సరిగ్గా అదే సమయంలో జరుగుతుంది, తద్వారా మొక్కలకు అంతర్గత గడియారం ఉందని చెప్పవచ్చు. దీనిని సర్కాడియన్ రిథం అంటారు. ఇది సూర్యుని కదలికలతో సమకాలీకరించబడుతుంది. ఆకు కదలికలకు మరొక కారణం టర్గర్ ప్రెషర్, అంటే కణాల్లో నీటి ఒత్తిడి. ఇది ఆకులు మరియు మొక్క భాగాలను నిటారుగా నిలబెట్టడానికి సహాయపడుతుంది. సూర్యాస్తమయం తర్వాత లేదా తీవ్రమైన వేడి సమయంలో మొక్కలు నీటిని కోల్పోయి వాటి ఆకులు వాలిపోతాయి, తరువాత గాలిలో తేమ పెరిగినప్పుడు మళ్లీ కదులుతాయి. థాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.